బీజేపీ సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు కుట్ర, బీజేపీ యొక్క కుట్ర. ఈ కుట్ర ఏంటంటే రైతులకు, తెలంగాణ రైతులకు ఎరువులు అందొద్దు, కాంగ్రెస్ గవర్నమెంట్ బదలాం కావాలి. దీనిని సోషల్ మీడియాలో పదే పదే మాట్లాడిస్తూ బదలాం చేసే కార్యక్రమం చేస్తారు. ఇది కూడా తెలంగాణ రైతులు కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కోపం తెచ్చుకోకండి. సీఎం గారు, మా మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ఇట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు ట్రై చేస్తున్నారు. దయచేసి బీజేపీ ట్రాప్లో పడకండి, గమనించండి. మీకు బాధ ఉంటుంది, ఆవేదన ఉంటుంది. వర్షాలు పడ్డాయి, ఎరువులు కొంత తక్కువ పడుతున్నాయి. కానీ ఇప్పుడు అది సెంట్రల్లో అదే కాంగ్రెస్ గవర్నమెంట్, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి ఉంటే మాకు ఈ సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రిగా సెంట్రల్లో ఉండుంటే ఈరోజు ఎరువుల సమస్య వచ్చేది కాదు. రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ ఎరువులను అడ్డం పెట్టుకు రాజకీయం చేయదు. గతంలో యూపీఏ గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఎక్కడైనా దేశంలో ఎరువుల సమస్యలు వచ్చినాయా? రాలే. ఏ రాజకీయ పార్టీ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఉన్నా ఎప్పుడు రైతులను అడ్డం పెట్టుకున్న రాజకీయం చేసే యొక్క ఆలోచన కాంగ్రెస్ పార్టీది కాదు, రాహుల్ గాంధీది కాదు. ఇది కూడా రైతులు గమనించండి. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారు లేదా మా మినిస్టర్ గారు ట్రై చేస్తున్నారు. అట్లాగే రాష్ట్రంలో పోలీసులు ఎక్కడ కూడా, రాష్ట్రంలో ఎక్కడైనా రైతు కోపం వచ్చి లేదా రైతు ముసుగులో బీజేపీ కార్యకర్తలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా, ఒకవేళ రైతులు కోపం వచ్చి బయటకు వచ్చినా, రైతుల ముసుగులో బీజేపీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎరువుల సమస్యను అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ బదిలీ చేసి కుట్ర చేసినా, దయచేసి పోలీసులు ఎక్కడ కూడా లాఠీల పని చెప్పకండి. పోలీసులు వాళ్ళకి సంజాయించండి. పోలీస్ అధికారులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు రైతులకు కన్విన్స్ చేయండి, చెప్పండి. కొన్ని రాజకీయ పార్టీలు కుట్రలు చేస్తాయి, మీడియాలో హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది కూడా పోలీస్ అధికారులు కానీ లేదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు జాగ్రత్తలు తీసుకొని రైతులకు ఎట్లా అందియాలి, ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి దృష్టికి, మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నము, జిల్లా యంత్రాంగం కూడా అలర్ట్ గా ఉండండి.